మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. కరీంనగర్ నగర ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేందుకు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో చింతకుంట, కొత్తపల్లి హవేలీ, వాగేశ్వరి కాలనీ ప్రాంతాలకు నూతన సిటీ బస్ సర్వీసులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, కరీంనగర్ మేయర్ కోలగాని శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆర్టీసీ ఎన్డీ నాగిరెడ్డి, కమిషనర్ ప్రఫుల్ కుమార్ దేశాయ్ తదితర అధికారులు హాజరయ్యారు. ప్రజలకు సౌకర్యవంతమైన, సురక్షితమైన రవాణా సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన బస్సులకు ఘన స్వాగతం పలికారు. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి గారు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు, నగర మేయర్ గారు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసి కరీంనగర్లో చాలా కాలంగా డిమాండ్ ఉన్నటువంటి సిటీ బస్సులను ప్రారంభం చేసినాం. ఈరోజు ప్రధానంగా రోజు ఉపాధి కొరకు కరీంనగర్ వచ్చే చింతకుంట, కొట్యారం ప్రాంతానికి సంబంధించినటువంటి రోజు కరీంనగర్కు అక్కడికి వెళ్లేటువంటి వాళ్ళకు, అదేవిధంగా ఎక్కువ విద్యార్థులు ఉండేటువంటి వాగేశ్వరి కాలేజీ వైపు, ఇంకా ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉన్నటువంటి కొత్తపల్లి వైపు ఈ 3 రూట్లను ఈరోజు ప్రారంభం చేసాం. దాని తర్వాత ప్రతిమ వైపు, చెరమడ వైపు, మానకొండ వైపు కూడా ఈ మెడికల్ ఒక సిటీ బస్సులు స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఒక్క సర్వీస్ తో స్టార్ట్ చేసాం. అప్ అండ్ డౌన్ కొడుతూనే ఉంటుంది 24/7. ఇంకా ప్రజలను ఆదరించే విధంగా దీనికి ప్రచారం చేసి ప్రజలందరూ సిటీ బస్సులు వాడుకోమని కోరుతున్నాం. తప్పకుండా ఇంకా అవసరమైతే ఒకటే రూట్లో 3 బస్సులు వేయడానికి కూడా మా సంస్థ తరఫున ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రజలు దీన్ని ఉపయోగించుకున్న పద్ధతులలో మేము బస్సుల సంఖ్య పెంచుతాం. టవల్ సర్కిల్ అన్ని కూడా ఇప్పుడు ఆనంగా పోయేటువంటి తీసుకొని ఇండోర్లా తప్పకుండా వేస్తాం. రూట్ల సర్వే జరుగుతోంది. సిటీ మొత్తంలో కూడా ఈ కొన నుంచి ఆ కొనకు, ఆ కొన నుంచి ఈ కొనకు కూడా బస్సులు నడపడానికి కొరకు మినీ బస్సుల ఇతరత్ర ప్రయత్నం జరుగుతుంది. ముందుగా ఇవి ఇంటర్నల్ ఏదైతే విద్యార్థులకు లేదా ఉపాధి కొరకు వచ్చేటువంటి వాళ్ళకు రోజు కరీంనగర్ పట్టణంతో లింక్గా ఉండే ఈ 3-4 ప్రాంతాలను కలపాలనేది అంటే ఈరోజు ఈ సిటీ బస్సులు ప్రారంభం. మహాలక్ష్మి ఈరోజు కంప్లీట్గా ఈ బస్సులో కూడా ఫ్రీ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే ఉచితంగా మహిళలందరికీ బస్సు ప్రయాణం కలిగజేస్తున్నాం. దాంతో పాటుగా ఈరోజు నూతన నియామకాలు, కారుణ్య నియామకాలు, నూతన బస్సుల కొనుగోలు, ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం ఇవ్వడము, వాళ్ళకి పెండింగ్ బకాయిలు ఇవ్వడము, సంస్థ పూర్తిగా ప్రజాపాలనలో ఇది ఒక డెమోక్రటిక్ విధంగా మేము కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం దృష్ట్యా పనిచేస్తున్నాం. తప్పకుండా మా సిబ్బంది అందరూ కూడా చాలా శ్రమ పడుతున్నారు. ముఖ్యంగా డ్రైవర్, కండక్టర్, వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ఇంకా ప్రతి గ్రామాన మా బస్సులు రీచ్ కావాలి. ఇలా 65 లక్షల కిలోమీటర్లు, 65 లక్షల మంది ప్యాసింజర్, 35 లక్షల కిలోమీటర్లు తిరుగుతోంది. ఇంకా ఇది పేద ప్రజల గుండె, లైఫ్ లైన్. ఇది ప్రతి పౌరుడికి తెలంగాణలో ప్రతి ఊరికి పోవాలని కోరుకుంటున్నాం. గౌరవ శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి నిజంగా కూడా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కాంగ్రెస్ వచ్చిన తర్వాత చాలా మెరుగుపడ్డది, లాభాల్లోకి వచ్చింది. రెండవది, గత ప్రభుత్వంలో దాదాపు ఆర్టీసీ వ్యవస్థను నిర్వీర్యం చేసినటువంటి ఘనత కేసీఆర్ది. అటువంటి వ్యవస్థకు ప్రాణం పోసి ఈరోజు లాభాల్లో నడిపించి పేద ప్రజల కోసం ఉచిత బస్సు ప్రయాణాన్ని కలిగించినటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అదేవిధంగా ఈ తిమ్మాపూర్ లోపల ఇక్కడి వరకు అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు, ఫార్మసీ కాలేజీలు, అదేవిధంగా డిగ్రీ కాలేజీలు అన్ని ఉన్నాయి. కరీంనగర్ నుండి వచ్చి చాలా మంది ఇక్కడ చదువుకుంటారు. అక్కడ హాస్టల్స్ లో ఉండి వారి సౌకర్యార్థం పొన్నం ప్రభాకర్ గారికి, మంత్రివర్యులకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వగానే ఇమ్మీడియట్ గా 24 గంటల్లో శాంక్షన్ చేయడం జరిగింది. నిజంగా కూడా ఆయనకు మనస్ఫూర్తిగా మా తిమ్మాపూర్ మండలం తరఫున, అదేవిధంగా మానకొండూరు నియోజకవర్గ పక్షాన కూడా నేను వారికి కృతజ్ఞత తెలియజేస్తూ, మరి వారికి శుభాభినందనలు కూడా తెలియజేస్తూ ఈ సర్వీస్ ఈ విధంగానే కొనసాగించాలి. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో నలుదిక్కుల సిటీ సర్వీస్ ప్రారంభించిన సందర్భంగా కరీంనగర్ నగర ప్రజలందరికీ శుభాకాంక్షలు. అదేవిధంగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టినటువంటి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి గారికి ప్రత్యేకంగా కరీంనగర్ జిల్లా ప్రజల పక్షాన, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.